నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సోరకాయ పులుసు. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ పులుసు చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఈ సొరకాయ పులుసు కర్రీలో ఎగ్స్ వేయాలని అనుకోలేదు, బట్ అలవాట్లో పొరపాటులాగా వేసేసాను. యూజువల్గా మా ఇంట్లో ఎప్పుడు పులుసు కర్రీస్ చేసినా కూడా బాయిల్డ్ ఎగ్స్ వేయడం నాకు అలవాటు అనమాట. మాకులాగే మీకు కూడా ఎవరికైనా పులుసులో వేసిన ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాము. సొరకాయ పులుసు కోసం నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. నేను ఒకటి ఫ్రెష్ది పెద్ద సొరకాయ తీసుకున్నాను కదా, కానీ నేను ఇదంతా యూస్ చేయట్లేను, హాఫ్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఇప్పుడు పులుసులోకి. రిమైనింగ్ హాఫ్ని మనం సాంబార్లో కానీ ఇంకా వేరే దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు కర్రీస్లోకి. ఇప్పుడు సొరకాయకి పైన ఉన్న తొక్కంతా తీసుకొని మంచిగా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కాస్త చిట్లిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ అలా రావాల్సిన పని ఏం లేదు మనకి పులుసు కర్రీలోకి, నార్మల్గా ఉన్నా సరిపోతుంది, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. సోరకాయ ముక్కలు కాస్త ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును యాడ్ చేశాను. పులుసు కర్రీలోకి రాళ్ళ ఉప్పు మనకి ఈజీగా కరిగిపోతుంది కాబట్టి యూస్ చేస్తున్నాను. నేను వేసిన కారం చాలా ఎక్కువ కారంగా ఉంది, అందుకే 1 టీ స్పూనే వేశాను. 1 నిమిషం అలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనకు సొరకాయలన్నీ మంచిగా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి తీసుకున్న రసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ జీలకర్ర మెంతులు వేయించిన పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, దీనివల్ల పులుసుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడుకు పడుతున్న టైంలో దీంట్లోకి కొంచెం శనగపిండిని నీళ్ళలో కలుపుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు పులుసు చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. శనగపిండిని వాటర్లో కలిపి వేయడం వల్ల మనకు గడ్డల్లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అలాగే వెంటనే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు మగ్గనిస్తే మనకు పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు పులుసులోకి 2 రెమ్మల కరివేపాకు అలాగే గుప్పెడు కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఆ మూత పెట్టుకునే స్టేజ్లోనే మర్చిపోయి ఎగ్స్ వేసేసాను అలవాట్లో లాగా. ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పులుసులో ఉన్న ఎగ్స్. అలాగే 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు కొత్తిమీర ఫ్లేవర్ అంతా పులుసులోకి వచ్చేస్తుంది. అంతేనండి, సింపుల్గా సొరకాయ పులుసు చాలా బాగా వచ్చింది కదా. చూడండి, పీసెస్ అనేవి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనకు. పులుసు కూడా చాలా చిక్కగా ఉంది కదా, ఇంకా చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది మనకి. పీసెస్ అనేవి ఇలా ట్రాన్స్పరెంట్గా మారినప్పుడు మాత్రమే మనకు సొరకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. వేడి వేడి అన్నంతో తినండి, చాలా బాగుంటుంది, కొంచెం పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.